టు స్టూడియో తెలుగు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఏడాది కావస్తున్న కూటమి ఉద్యోగులకు చేసిందేమీ లేదని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలో ఏపీ జేఏసీ అమరావతి ఆవిర్భావ దినోత్సవం వేడుకలు సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏపీజేఎస్ అమరావతికి మూల స్తంభంలాగా ఉన్నటువంటి ఏపీ కోఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ఏపీజేఎస్ అమరావతి సహచైర్మైనటువంటి పరిపేరరాజు గారికి, అదేవిధంగా ఈ జిల్లా వాసి స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ఏపీజేఎస్ అమరావతి కో చైర్మన్ పెద్దలు శాస్త్రి గారికి, అదేవిధంగా ఏపీజేఎస్ అమరావతికి కుడి ఎడమల ప్రధానంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన వచ్చినటువంటి అనేక మంది పెద్దలకి, మహిళా విభాగం నుంచి వచ్చినటువంటి మహిళా పనులకు అందరికీ ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మా రెవెన్యూ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రామ్మోహన్ గారు వచ్చినారు, అధ్యక్షులు అదేవిధంగా జేఏసీ చైర్మన్ కొద్దిసేపులో మనతో జాయిన్ అయిపోతారు. సో మీకు వినపడుతుందా? చూశారు కదా వేదిక మీద అంతా రాష్ట్ర నాయకత్వాలు రావడానికి ప్రధాన కారణం ఏపీజేఎస్ అమరావతి చేస్తున్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, రిటైర్డ్ ఎంప్లాయీస్, గ్రామ సచివాలయ ఉద్యోగులు, వీరందరి సమస్యల పరిష్కారానికి ఏపీజేఎస్ అమరావతి ఏ విధంగా పరిష్కారాలు చేస్తూ ఉంది, భవిష్యత్తులో మనం ఏం చేయాలి అనేటువంటి అన్ని విషయాలని కూలంకషంగా చర్చించుకొని రాబోయే రోజుల్లో అంటే ఫిబ్రవరి జరగబోయేటువంటి ఏపీజేఎస్ అమరావతి ఆవిర్భావ దినోత్సవానికి ఏం చేయాలన్నటువంటి అంశాలను చర్చించుకోవడానికి అందరం కూడా ఈరోజు గ్యాదర్ అవ్వడం జరిగింది. సో మీ అందరికీ ప్రప్రథమంగా ఇక్కడికి చాలా డిపార్ట్మెంట్లు వచ్చారు, చాలా సంతోషం. అతి తక్కువ సమయంలో మీ అందరికి సమాచారం ఇచ్చి గత 2 రోజుల క్రితమే రాష్ట్ర నాయకత్వం మన జిల్లాకు వస్తుంది, మీరందరూ రమ్మని చెప్పగానే దాదాపు చాలా మంది అన్ని డిపార్ట్మెంట్లు ఏపీజేఎస్ అమరావతిలో ఉన్నటువంటి ప్రధాన భాగస్వామ్య సంఘాలు అందరూ కూడా వచ్చినందుకు ముందుగా వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అంత గందరగోళంలో మనందరం కూడా ఈ కూటమి ప్రభుత్వం రావడానికి ఈ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా పెన్షనర్లు అందరూ ఏ విధంగా కష్టపడ్డారో అందరికీ తెలిసిందే. మన అటువంటి అన్ని వర్గాలు దెబ్బతిన్నటువంటి మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి మన సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరించుకోవచ్చు అని అందరం అనుకున్నాం. అలాగే ప్రభుత్వమే చెప్పినటువంటి ఐఆర్ కానీ, పిఆర్సీ కానీ, మెరుగైనటువంటి పిఆర్సీ ఇస్తామని కానీ, ఇలా అన్ని అంశాలను కూడా ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి అవకాశం దొరుకుతుందని అందరం ఎదురు చూసాం. కానీ సుమారుగా 1 సంవత్సరం రోజుల పాటుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి పిలుపు మనకి రానందువల్ల మాకు అర్థం కాలేదు. కింది స్థాయిలో ఉద్యోగుల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తుంది. ఏం చేయాలో దిక్కుదోచిన పరిస్థితుల్లో రాష్ట్ర నాయకత్వాలు అందరం కూర్చున్నాం.
ఆ దశలో ఇక మేము భరించలేం, కింది స్థాయి నుంచి ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ అందరూ కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి గురవుతున్నారు. రివర్స్ పిఆర్సీ తీసుకుని ఉద్యోగులు అల్లాడిపోతున్నారు. ఇస్తున్న లక్షల కోట్ల పెన్షన్ ఇస్తున్న పెన్షన్ ని తగ్గిస్తే పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు. అదే విధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి 30% పెంచబడే జీతాలు కేవలం 23% పెంచిపించి దానికి వాళ్ళు అల్లాడుతున్నారు. ఇట్లా రాష్ట్రంలో అన్ని వర్గాలు అల్లాడిపోతుంటే మరి ప్రభుత్వం చూస్తూ ఉంటాం, భరించలేకపోతున్నామని ఏపీజేఎస్ అమరావతి ధైర్యం చేసి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆగస్టు నెలలో మీరు రాబోయే రాష్ట్ర కార్యవర్గం సమావేశం నాటికి, అంటే నవంబర్లో చేయాల్సిన సమావేశం నాటికి మాతో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా పిలిచి చర్చించకపోతే మాకు వేరే మార్గం లేదు,